అందరికీ నమస్కారం. శ్రీరామనవమి పండుగను చైత్రశుద్ధ నవమి రోజున జరుపుకుంటారు. ఈ రోజుకు 3 ప్రత్యేకమైన విశిష్టతలు ఉన్నాయి. మొదటిది రాముడి పుట్టినరోజు. త్రేతాయుగంలో దశరథ మహారాజు కౌసల్యలకు శ్రీరాముడు జన్మించిన రోజు. చైత్రశుద్ధ నవమి గురువారం పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించాడు. సీతారాములకు ఈ రోజునే పెళ్లి జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అంతేకాదు ఈ విశిష్టమైన రోజునే 14 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడైనట్లు ప్రజల విశ్వాసం. ఏ దేవుడికైనా సూర్యోదయం కంటే ముందే పూజ చేస్తారు. కానీ సీతారాముల కళ్యాణం మాత్రం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చేయాలి. పూజకు ముందే సీతారాముల విగ్రహాలతో లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ముందుగా పూలహారాలతో విగ్రహాలను అలంకరించుకుని భక్తి శ్రద్ధలతో పూజ జరిపించి శ్రీరామరక్షా స్తోత్రం పఠించాలి. శ్రీరామనవమికి ప్రసాదంగా వడపప్పు పానకం ప్రత్యేకంగా తయారు చేస్తారు. వేసవిలో శ్రీ రామనవమి రోజున చేసే పానకం తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. పానకంలో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వడపప్పు తినడం వలన వడదెబ్బ తగలకుండా ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్రీరామనవమి పండుగ రోజు బ్రహ్మముహూర్తంలో లేచి సీతారాములకు నమస్కరించుకుని ఆ రోజును ప్రారంభిస్తే మంచి జరుగుతుంది. శ్రీరామనవమి రోజున శ్రీరామ రక్షా స్తోత్రం పఠించి సీతారాముల కళ్యాణ మంత్రాలు వింటే, సీతారాముల కళ్యాణ తలంబ్రాలు పోయడం చూస్తే సంవత్సరం అంతా ఆహారానికి లోటు ఉండదు. శ్రీరామనవమి రోజు భార్యాభర్తలు గొడవ పడకుండా ఉంటే అంతా శుభం జరుగుతుంది. భక్తితో సీతారాములను పూజించి ఉపవాస దీక్షను ఆచరించిన, సీతారాముల కళ్యాణం జరిపించిన లేదా చూసిన శుభం జరుగుతుంది.